హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమ. ఇది నా ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నా. నాకు సపోర్ట్ చేయండి. నేను చెప్పే నా మాటలు మీకు నచ్చితే నాతో మీ ముచ్చట్లు షేర్ చేసుకోండి. నేను కూడా అలాగే ఇప్పుడు నా ముచ్చట్లు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. అయితే ఏంటంటే, నాకు మా ఆయన మల్లెపూలు తీసుకొచ్చాడు. నేనేం చేసా, ఆ మల్లెపూలు పెట్టుకోకుండా దేవుని ఫోటోలకి పెట్టేశాను. కానీ పక్కింటి ఆమె చూసి, ఎందుకక్క పూలు నాకు నాకు ఇచ్చింటే నేను పెట్టుకునేదాన్ని కదా, దేవుళ్ళకి వేసావు అనింది. ఎందుకంటే నేను ఇప్పుడు 5 months బాణంతి కదండి, అందుకే పూలు పెట్టుకోలేదు. మల్లెపూలు, స్పెషల్లీ మల్లెపూలు అంటే స్మెల్ ఎక్కువగా ఉంటుంది, బేబీకి ఆ స్మెల్కి ఇన్ఫెక్షన్ అవుతుంది, అందుకే నాకు కూడా కొంచెం తల నొప్పిగా ఉంటుంది, నేను పెట్టుకోను అని చెప్పి దేవుళ్ళ ఫోటోలకి వేశాను. అయితే అతను అన్నింది, అవునులేండి, బాలంతులు మల్లెపూలు పెట్టుకోకూడదు, మల్లెపూలకు కూడాను ఏవేవో గ్రహాలని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది అనింది. అయితే నాకు కొంచెం కాసేపు భయమేసింది. ఏమి ఈమె ఇలా చెప్తుంది, భయపెట్టేలా చెప్తుంది. నేను వేరే ఒంటరిగా మా ఇంట్లో నేను ఒక్కతే ఉంటా, నేను మా పాప. మా ఆయన మార్నింగ్ పనికి వెళ్తే ఈవినింగ్ నైట్ వచ్చేది 10:30 అవుతుంది. 10:30 అవుతుంది. అప్పటిదాకా నేను మా బేబీ ఇద్దరే ఉంటాము. ఈమె చూస్తే ఇలా చెప్తుంది అని కొంచెం భయం వేసింది. అయితే నేను డౌట్ క్లియర్ చేసుకోవాలి అని కొంతమందికి పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి కాల్ చేసి అడిగాను. అవునా, ఇట్లా ఇలా అవుతుందంట, మల్లెపూలు బాణంతులు పెట్టుకుంటే అని అడిగితే, అవునమ్మా, ఎక్కువగా బాణంతులు ఒక ఏడాది దాకా ఎక్కువగా పసుపు ముట్టుకోకూడదు, అరచేతులకి పసుపు రాసుకోకూడదు, తర్వాత ముఖంలో పసుపు రాసుకోకూడదు, మల్లెపూలు పెట్టుకోకూడదు, తర్వాత తడి జుట్టు, స్నానం చేసుకుంటాం కదా, తడి జుట్టు ఫ్రీ హెయిర్స్ వదిలేసి బయట ఉండకూడదు అని చెప్పింది. అవునా, అంటే కొన్ని మనం నమ్మాలి కదండి, పెద్దవాళ్ళు అనుభవం లేకుండా మనకేమీ చెప్పరు కదా అని నేను సరే అని ఒప్పుకున్నా. అయితే ఇది ఎలా ఉంటే, కొంతమంది నమ్మరు, నాలాంటి వాళ్ళు కొంచెం భయపడే వాళ్ళు నమ్మేస్తారు టక్కుమని. అంటే ఇప్పుడు కొంతమంది నమ్మరు, ఈ కాలంలో కూడా అట్లా అవి ఉంటుందా, సినిమా వాళ్ళు డబ్బున్నోళ్ళు చూస్తే డెలివరీ అయిన 1 week మేకప్లు చేసుకొని పార్టీలు పబ్లను తిరుగుతారు, మనం చేస్తే మాత్రం మనకి ప్రాబ్లం అయిపోతుందా అంటారు. నమ్మాలి కదండి. ఇప్పుడు మనము తిరుపతికి ఎందుకు వెళ్తాము, వేళ్ళ కోట్ల డబ్బులు ఆ తిరుపతి ఉండిలో ఎందుకు వేస్తాము, కానుకలు ఎందుకు వేస్తాము, 7 కొండలు ఎక్కి మరీ వెళ్ళి ఆ దేవుడిని ఎందుకు దర్శించుకుంటాము? ఆ దేవుడున్నాడు, దైవశక్తి ఉంది అని నమ్ముతాం కాబట్టి మనం తిరుపతికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తాము కదా. అలాగే దేవుడున్నాడు, దైవశక్తి ఉంది అని మనం నమ్మినప్పుడు దుష్టశక్తి ఉంది అని ఎందుకు నమ్మకూడదు? నమ్మాలి కదండి, నమ్మాలి. దైవశక్తి ఉందని మనం నమ్మి తిరుపతి కొండలు, షిరిడీలు, ఇట్లా భద్రాద్రి, కనకదుర్గ ఇట్లా మనం వెళ్ళి మనకు నచ్చిన దేవుళ్ళని మనం దర్శించుకొని మనం వచ్చినప్పుడు వేళ్ళ కోట్లు ఖర్చు పెట్టి కానుకలు వేసి మనం దేవుళ్ళని దర్శించుకొని వచ్చేటప్పుడు మనం ఎందుకు నమ్మకూడదు? దుష్టశక్తి కూడా ఉంటుంది అని నమ్మాలి. నాకు నమ్మాలి అనిపించింది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, దైవశక్తి, దుష్టశక్తి. ఫర్ ఎగ్జాంపుల్, మంచివాడు చెడ్డవాడు అని కదండి. మంచి వాళ్ళు ఎక్కడుంటారో చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. ఒక మనిషి ఒక మంచి పని చేసేటప్పుడు ఆ పని చెడగొట్టడానికి 10 అడ్డంకులు చేస్తారు చెడ్డవాళ్ళు. ఆ పని చేయకూడదు ఆ పని అని. సో ఒక మనిషి ఒక మంచి పని చేసేటప్పుడు దాన్ని
చెడిపేటందుకే ఉంటారు ఈ చెడ్డవాళ్ళు కదా. మనం నమ్మాలి. అంటే నాకు నమ్మకం వచ్చింది, నమ్మాను, పెట్టుకోలేదు. చూడండి ఇక్కడ ఏమైనా పసుపు కనబడిస్తుందా? లేదు కదా. కుంకుమ మాత్రమే పెట్టుకుంటున్నా దేవుణ్ణి. ఇది గుడిలో అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు పక్కింట్లో వాళ్ళు. ఇది ఒక 1 ఇయర్ దాకా మీరు పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉంటారు. ఎవరైనా తోడుగా ఉంటే కొంచెం మనకి భయం ఉండదు. ఎలా అంటే ఇప్పుడు మా పాపని నేను గదిలో పడుకోపెట్టేసి నేను వెళ్ళి మా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదు. వాషింగ్ మిషన్ లేకుంటే నేను వెళ్ళి వాష్రూమ్లో బట్టలు ఉతకాలి. బట్టలు ఉతికేటప్పుడు కొంచెం భయం వేస్తుంది. పాప ఒంటరిగా రూమ్లో ఉంది, నేను ఒంటరిగా బట్టలు ఉతుకుతున్నానే అని. సో తర్వాత పాపను వదిలేసి నేను బట్టలు తీసుకొని మేడ మీద వెళ్ళి అక్కడ బట్టలు ఆరేసి మళ్ళీ ఇంటికి రావాలి. ఇంటికి వచ్చేదాకా పాప ఒంటరిగా ఉంటుంది. అప్పుడంతా కొంచెం భయంగా ఉంటుంది. మనం చెప్పలేం కదండి. అన్ని టైం కూడా మనకి మంచిగా ఉండదు కదా. ఏ టైం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు. పెద్దవాళ్ళు చెప్పేది మనం కూడా కొంచెం వినాలి అనిపించింది. ఆమె ఏం చెప్పిందంటే, మీరు ఒంటరిగా పాపను వదిలేసి మేడ మీదకి, లేకుంటే ఏమైనా పక్కలో షాప్స్ ఉన్నాయి కదా, షాప్కి ఏమైనా వెళ్ళాలనుకుంటే పాప దగ్గర ఇది పరక ఉంటుంది కదండి, పాప కాళ్ళ దగ్గర పరక పెట్టేసి, చెప్పు పరక పెట్టేసి మీరు వెళ్ళేసి రండి. పాపకి మీరు వెళ్ళి వచ్చేటప్పుడు మీ చెప్పులు బయట వదిలేసి ఇంట్లోకి రండి. అప్పుడు ఎట్లాంటి గ్రహాలు అవి ఇవి గాలి ధూళి అనేవి ఇంట్లోకి రాదు, పాప దగ్గరికి కూడా వెళ్ళదు ఒంటరిగా ఉన్నా కూడా అని. అయినా కూడా నాకు భయం వేసేది. ఏం రా ఇట్లా చెప్తారే, ఒంటరిగా ఉన్న వాళ్ళకే ఇట్లా చెప్తారే, ఏం చేసేది అని. అయితే నేనేం చేస్తానంటే, నేను బట్టలు ఉతికేటప్పుడు, తర్వాత ఇల్లు క్లీన్ చేసేటప్పుడు, వంటగదిలో వంట చేసేటప్పుడు అంతా పాప ఒంటరిగా రూమ్లో ఉంటుంది కదండి. 5 months బేబీ, నా బేబీ. మా బేబీ ఒంటరిగా రూమ్లో పడుకునేటప్పుడు నేనేం చేస్తానంటే, నా మొబైల్లో దేవుళ్ళ పాటలు, గాడ్ సాంగ్స్ పెట్టేసి నా పని చేసుకుంటాక, తను నిద్రపోయిందంటే వెళ్ళి వంట చేసేసుకుంటా, సాంబార్ చేసుకుంటాను. సాంబార్ చేసేసి మా ఆయన తను వచ్చేటప్పుడు నాకు కాల్ చేస్తుంది. తను వచ్చేటప్పుడు కొంచెం బానంతి కాబట్టి కొంచెం వేడిగానే తినాలి అని, మా ఆయన ఇంకో 5 minutes 10 minutesలో ఇంటికి వస్తారు అంటే అప్పుడు కుక్కర్లో రైస్ పెట్టుకుంటా. సో ఇలా ఉంటుందండి. ఎందుకంటే మల్లెపూల టాపిక్ నుండి ఇంతంత వచ్చింది. ఎందుకంటే మా ఆయన, నేను ఎక్కువగా పువ్వులు అడిగేదాన్ని కాదు. ఎవరో ఇట్లే వాళ్ళ ఫ్రెండ్స్ తోటలో మల్లెపూలు ఉంటే వాళ్ళు మార్కెట్కి వేసారంట. అప్పుడు మా ఆయన చూసి, సరే ఒక 100 grams అంత పువ్వులు ఇవ్వు అని తీసుకొచ్చారు. నేనేం చేసా, మల్లెపూలు అంటే ఆ స్మెల్, ఆ ఫ్రేగ్రెన్స్ ఉంది కదండి, ఆ ఫ్రేగ్రెన్స్కి అందరూ మతిపోతుంది. అంత స్మెల్ ఉంటుంది, అంత ఇదవుతుంది, పెట్టుకోవాలి అనిపిస్తుంది. ఎవరికైనా ఆశగా ఉండదు పెట్టుకోవాలి మల్లెపూలు అని. సో నేను కూడా నేనే కట్టుకున్నాను. పూలు కట్టి ఆలోచించా, పెట్టుకోవాలా వద్దా అంటే. డాక్టర్స్ కూడా అడ్వైస్ చేశారు, ఎక్కువగా మా బట్టలు మేము ఉతికేసుకుంటే మా ఆయన బట్టలకు మాత్రమే నేను కంఫర్ట్ వేస్తా, అంటే స్మెల్ ఉండాలి అని. సమ్టైమ్స్ బట్టలు మేడ మీద ఆరేస్తే నేను ఈవినింగ్ 5:30 అయితే బయటకు వెళ్ళను, భయంగా ఉంటుంది నాకు. అప్పుడు పైన బట్టలు పైనే వదిలేస్తాను మా ఆయనవి. మా బేబీ బట్టలు ఉతికినప్పుడు మాత్రమే తీసుకొచ్చేస్తాను. తన బట్టలు నైట్ టైం బయట వదలకూడదు అని. అప్పుడు లైక్ వర్షాలు అవేమైనా వస్తే బట్టలు మళ్ళీ తడుస్తాయి కదండి, తడిసి ఆ బట్టలో ఫ్రేగ్రెన్స్ పోకూడదు అని నేను
మా ఆయన బట్టలకి మాత్రం కంఫర్ట్ వేస్తాను. నా బట్టలు మా పాప బట్టలు ఉతికేటప్పుడు మాత్రమే మేము డెటాల్ యూస్ చేస్తాను. ఎందుకంటే కొంచెం హైజెనిక్గా ఉంటుంది బట్ట. ఎందుకంటే నేను ఎక్కువగా పాప దగ్గరే ఉండాల్సి ఉంటుంది, పాప ఎక్కువగా నాతోనే ఉండాల్సి ఉంటుంది. సో నేను మ్యారేజ్ కాకున్నప్పుడు, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ టైంలో నేను ఫ్రేగ్రెన్స్ బట్టలకు యూస్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు పాప పుట్టాక ఫ్రేగ్రెన్స్ అనేది యూస్ చేయట్లేదు. ఎందుకంటే ఆ స్మెల్ వల్ల బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఆ స్మెల్ తను చేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అని. సో అంటే ఫ్రేగ్రెన్స్ స్మెల్ కన్నా ఈ మల్లెపూల స్మెల్లే ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రేగ్రెన్స్ వేరే, మల్లెపూలు వేరేనా? అందుకే నేను పెట్టుకోకుండా దేవునికి తీసుకెళ్ళి దేవునికి పెట్టేసా. దేవునికి పెట్టేస్తే ఆమె వచ్చి చూసి అడిగింది నన్ను ఇలా, ఎందుకు దేవునికి పెట్టేశారు, మీరు పెట్టుకోలేదా, లేకుంటే నాకు ఇచ్చేది కదండి, నాకు ఇచ్చింటే కూడా నేను పెట్టుకునేదాన్ని అని. ఇప్పుడు దేవునికి పెడితే ఏమైంది, మంచిదే కదా. సో తను చెప్పింది, ఇట్లా మీరు పెట్టుకోకపోవడమే మంచిగా అయింది, మీరు వేరే ఒంటరిగా ఉంటారు, మల్లెపూలు అసలు బాణంతులు పెట్టుకోకూడదండి, అలా ఇలా అని చెప్పేది. నాకు సరే, తను ఇచ్చిన అడ్వైజ్ మంచిగానే ఉంది. ఎందుకు వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ మనకి మంచో చెడో మనం ఎలా రిసీవ్ చేసుకుంటామో అలా కదండి. ఆలోచించాను, ఆమె చెప్పింది రైటే. ఎందుకంటే నేను మా పాపతో ఒంటరిగా నేను, మా పాప, మా ఆయన. తను చెప్పింది కూడా ఒకందుకు మంచిగానే ఉంది. నేను కూడా పెట్టుకోలేదు, ఎందుకంటే నా దగ్గర మల్లెపూల స్మెల్కి నా దగ్గర పాపకి ఫీడ్ చేసేటప్పుడు ఆ స్మెల్ పాప ఆ స్మెల్ పడితే పాపకు కూడా వామిట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, స్కిన్ అలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత తుమ్ములు ఎక్కువగా వస్తుంది. ఇట్లాంటి పర్ఫ్యూమ్ లైక్ మల్లెపూలు స్మెల్ పడితే పాపకి ఎక్కువగా తుమ్ములు ఎక్కువగా వస్తుంది. సో అందుకే నేను కూడా ఆలోచించి తను చెప్పింది కరెక్టే. ఇక మా పాప పెద్ద అంటే 1 year అయ్యేదాకా నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది తను చూసుకోవడము. 1 year అయిన తర్వాత అవన్నీ బట్టలకి లైట్గా స్మెల్ వస్తుంది కదా, అట్లాంటి పర్ఫ్యూమ్స్ కానీ మల్లెపూలు కానీ అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు, ఓకే అనిపించింది. మీకు అర్థమైంది అనుకుంటా, అర్థమైంది కదా, అర్థమవుతుందా నేనేం చెప్పానో మీకు అర్థమైందా? అయితే నా వ్లాగ్ మీకు నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే నేను కూడా మా పాపతో ఒంటరిగా ఉన్నా కాబట్టి నాకు కూడా ఏం షేర్ చేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి. ఇంట్లో ఆయన పొద్దున్నే పోతే ఈవినింగ్ నైట్ వస్తారు. సో ఇట్లాంటివన్నీ నేను ఎవరితో చెప్పుకోలేను, నేను మీతో తప్ప. అందుకే నాకు నచ్చింది, నాకు అనిపించింది మంచో చెడ్డో నేను వీడియో చేసి పెడతా. అది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి దయచేసి. ఒకవేళ మీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టండి, అది మీ ఒపీనియన్, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకి గొప్పది కదండి. పెట్టకండి అని చెప్పట్లేదు, మరీ చెడ్డగా మాత్రం కామెంట్స్ పెట్టకండి. ఒకవేళ ఈ వీడియో మా ఆయన యూట్యూబ్లో చూసినా కూడా, చూడు నువ్వు ఇట్లా వీడియో చేసి పెట్టావు, నీకు ఇంత బ్యాడ్ కామెంట్స్ వచ్చింది అంటే వాళ్ళకు కూడా ఒకలాగా బేజారుగా ఉంటుంది కదా. సో అందుకే ఓకే ఉంటా, మరి మళ్ళీ ఇంకో వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ మీ.